ఆకాశవాణిలా. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి మీ రూపాని. ఓహో, రూపా అంటే ఎవరు అని ఆలోచిస్తున్నారా? గోదారి గట్టుపై మెరిసావు మణిలా, పెద్దింటి దానిలా. నేను మీకు మౌన పోరాటం సీరియల్లో నక్షత్రగానో, లేక యమలీల సీరియల్లో శ్రద్ధగానో, లేకపోతే అభిషేకం సీరియల్లో లతగానో తెలుసు, కానీ రూపాగా తెలియదు కదా. అందుకే నేను రూపాగా మీ ముందుకు వచ్చేసాను. నన్ను నేను పరిచయం చేసుకోవడానికి, మీకు ఇంకా దగ్గర అవ్వడానికి యూట్యూబ్ ద్వారా మీ ముందుకు వచ్చేసాను. బంగారు గనిలా సుతానే నిన్నిలా, నా రెండు కన్నులా. ఇంతకీ నువ్వు యూట్యూబ్లో ఏం చేస్తావమ్మాయి? ఇదే కదా మీ నెక్స్ట్ క్వశ్చన్. నాకు తెలుసండి. నేను ఏం చేయబోతున్నానంటే నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. ఇంకా మా అమ్మ చేతి కమ్మని వంట కూడా మీకు పరిచయం చేయబోతున్నాను. కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా, మా వీధి వీధంతా. నేను నా గురించి కొన్ని వీడియోస్ చూశాను యూట్యూబ్లోనే. వాళ్ళు ఏం చెప్పారు, నేనంట 10th క్లాస్ తర్వాత డిస్కంటిన్యూ చేశానంట, ఇంటర్మీడియట్ తర్వాత యాక్టింగ్ మీద ప్యాషన్తో చదువు మధ్యలోనే వదిలేసి యాక్టింగ్లోకి వచ్చానంట. ఇలా చాలామంది చెప్పారు. సో యాక్చువల్ ట్రూత్ ఏంటంటే నేను ఎంకామ్ చేశాను ఉస్మానియా యూనివర్సిటీలో. దాని తర్వాత యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తో, అంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచే ఉన్నాను. దాని తర్వాత కంప్లీట్గా నేను యాక్టింగ్ని ప్యాషన్గా చేసుకొని ఇక్కడ నా కెరీర్ స్టార్ట్ చేయడం జరిగింది. సన్నాయి మోతలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే. మీకు పుట్టడి బొమ్మ సీరియల్ తెలుసా? ఈటీవీలో వచ్చేది. అందులో కూడా నేను యాక్ట్ చేశాను. అలా చాలా సీరియల్స్ చేశాను. ఈటీవీ సీరియల్స్ చాలా ఎక్కువగా చేశాను. దాని తర్వాత మూవీస్ అది ట్రై చేశాను, మూవీస్ కూడా చేశాను. బట్ అక్కడ ఎక్కువ గుర్తింపు రాకపోవడంతో మళ్ళీ నేను సీరియల్స్లో వచ్చి సీరియల్లో లీడ్గా ఇప్పుడు చేస్తున్నాను అనమాట. అలా స్టెప్ బై స్టెప్ అలా ఎదిగాను. సో మీరందరూ చూశారు నేను ఎలా గ్రో అయ్యాను ఏంటి అని చెప్పి. నాకు ఈటీవీ బాగా అలవాటు అయిపోయిందని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ నుంచి ఈటీవీలో చేయటం అలా అలవాటు అయిపోయింది. నెక్స్ట్ వేరే ఛానల్స్లో కూడా వెళ్ళాలని అనుకుంటున్నాను. బట్ సూన్ చూద్దాం ఏం జరుగుతుందో. మంచిగా క్యారెక్టర్స్ అది నచ్చినప్పుడు డెఫినెట్లీ మీరు నన్ను వేరే ఛానల్స్లో కూడా చూస్తారు. బట్ నన్ను చూడాలంటే మాత్రం ఇప్పటికైతే ఈటీవీలో చూడాలి మీరు నన్ను. సో వరుసగా చేసిన సీరియల్స్ అన్నీ ఈటీవీలోనే చేశాను. అంటే ఫస్ట్ అభిషేకం, దాని తర్వాత యమలీల, తర్వాత గంగోత్రి, దాని తర్వాత ఇప్పుడు చేస్తున్న సీరియల్ మౌన పోరాటంలో ఒక సీన్ కూడా ఉంది కదా, సాంబార్ సీన్. దాంతో కూడా ఫుల్ ఫేమస్ అయిపోయింది. రీల్ చాలా స్ప్రెడ్ అయింది. అది సాంబార్ గర్ల్ అనడం స్టార్ట్ చేశారు అందరూ. సో ఇలా మీరు నా సీరియల్స్ అన్నీ ఫాలో అవుతున్నారు కదా. సీరియల్స్ మాత్రమే కాదు, ఇక్కడ నుంచి నేను మీకు ఇంకా దగ్గర అవ్వబోతున్నాను ఈ యూట్యూబ్ ద్వారా. సో నా యూట్యూబ్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్కి. అలాగే నేను పెడుతున్న ప్రతి వీడియో మీరు చూడండి, నా గురించి ఇంకా మీరు తెలుసుకోండి. ఇక నుంచి ప్రతిరోజు మిమ్మల్ని హలో బ్యూటిఫుల్ పీపుల్ అంటూ పలకరించబోతున్నాను. పేరు గుర్తుంది కదా, రూపా ముగ్గళ్ళ. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.